IGT Gold and Diamonds ప్రతి గ్రాముపై 350 రూపాయల తగ్గింపు మరియు లక్కీ డ్రాలో టీవీఎస్ బైక్ మరియు ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ గెలుచుకునే అద్భుతమైన అవకాశం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. రాముడు కృష్ణుని తీసుకుందాం. అంటే ఏదో చిన్న కష్టం మనకు వచ్చింది అనగానే ఓ అమ్మ లోకం మీద ఎవరికి లేని కష్టం నాకే వచ్చింది అని చెప్పి బాగా ఏడ్చేస్తుంటారు, బాధపడిపోతుంటారు, పీకల్లోతు మునిగిపోతుంటారు. అంటే పక్కన ఇంకేం జరుగుతుంది, ఇంకా దానికి మించిన మంచి ఏదన్నా ఉంది అన్న కూడా దాన్ని కూడా తీసుకోలేరు, ఈ కష్టంలోనే ఆగిపోతారు. కానీ సాక్షాత్తు భగవంతుడికే మనము త్రేతాయుగంలో కానీ ద్వాపర యుగంలో కానీ వాళ్ళు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారు అంటే స్వతహాగా కానీ భార్యాభర్తలుగా ఉండి కానీ కుటుంబ విధానంలో కానీ ఇవన్నీ మనం విన్నాము. మరి విన్నప్పుడు వాళ్ళకే అంటే అన్ని కష్టాలు ఉన్నప్పుడు మీకు కష్టాలు ఉండవు అని ఎలా అనుకుంటున్నారు అని మనం తీసుకోవడమా ఉద్దేశము? నిజంగా వాళ్ళ కష్టాలు పడ్డారా? మనకు ఒక ఉదాహరణగా చెప్పడానికేనా? అసలు ఇదంతా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు సామాన్యుడు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రాములు వారు ఉన్నారు అని అంటే ఆయన చేసి చూపించి చెప్పాలి అనుకున్నారు, నేను పాటించి నేను నా ప్రజలకు చెప్పాలి అనుకున్నారు. అందుకే ఆయన్ని మించినటువంటి ధర్మం లేదు అంటారు. రాములు వారు మించిన ధర్మబద్ధుడు లేడు, ఆయనే ప్రధాన పురుషుడు అని చెప్పేసి. అది వర్కౌట్ అవ్వలేదు. మరి వర్కౌట్ అవ్వలేదు కాబట్టే కదా సీతమ్మ వారిని మళ్ళీ ఆయన అడవుల పాలు చేయాల్సి వచ్చింది, ఆ ధర్మం కోసమేగా. అవును. మరి ఆయన్ని బ్లేమ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఉన్నారు. సో అంత పాటించి ఆచరించిన తర్వాత కూడా మనిషి మారలేదు. అందుకని మళ్ళీ అప్పుడు ద్వాపర యుగంలో లీల త్రూ చేయాలని చూసారు ఆయన. ఓకే, మానవుడిగా ఉండి ఇంత చేసినప్పుడు ఈ రకంగా ఇంకా చెయ్యొచ్చు అని గీతా సారాంశం ప్రకారం ఆయన ఇలా ఇలా చెయ్యి, ఇలా ఇలా ఉండు, ఇలా ఇలా చేస్తే ఇలా ఇలా అవుతుంది అని చెప్పి చూపించారు, ఆచరించు అని చెప్పేసి. అసలు భగవంతుడు కూడా కష్టాలు ఉంటాయి, మరి మాకుండవా అని అనుకుంటే అది నీకు ఈజీ అవుతుంది నీ లైఫ్. అలా అనుకో, అదే కదా వచ్చిన ప్రాబ్లం. మాకు ఎలా ఫేవరో అది మాత్రమే అనుకుంటాం. సో మనకి ఫేవరబుల్ గా మనకు అనుగుణంగా మనం అనేసుకొని మనకు అనుగుణంగా మన లైఫ్ ఉండాలి, పక్కవాడు మన మాటే వినాలి, ఎందుకు వినడు అని మన ధోరణులన్నీ వాళ్ళ మీద రుద్ది ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి అసలు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. నీ మానాన నువ్వు బతికితే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. అసలు పక్కవాడు గురించి ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో అప్పుడే నీ లైఫ్ స్ట్రగుల్స్ మొదలవుతాయి. ఎప్పుడు పక్క వాళ్ళ గురించి అసలు ఆలోచనే వద్దండి. అంటే వాడు మనకి చెడు చేస్తున్నప్పటికీ మనం వాడు మంచి కోరుకోవాలి, అసలు దాని గురించి ఆలోచించొద్దు అంటున్నారా? అట్లా అని కూడా నేను అనను. చెడు చేస్తున్న వాళ్ళని నువ్వు అవాయిడ్ చేయడానికి ట్రై చేయి. వాళ్ళ పక్కనే ఉండి నాకు చెడు చేస్తున్నావు, నువ్వు నాకు చెడు చేస్తున్నావు, నువ్వు ఎందుకు అనడం అది కరెక్ట్ కాదు. అప్పుడు దానివల్ల ఏమీ రాదు. వాడు చెడు చేసేవాడు వాడి బుద్ధి వాడు చూపిస్తానే ఉంటాడు, జరుగుతూనే ఉంటుంది. బట్ అట్లా కాకుండా చెడు చేస్తున్న వాడికి దూరంగా ఉండి మనం ఏం చెయ్యాలి, వాడిని ఎట్లా అవాయిడ్ చేయాలనుకునేది మనం తెలుసుకోగలిగాం అనుకోండి, హ్యాపీగా. మొత్తానికి చాలా విషయాలు మాట్లాడుకున్నాము. మరిన్ని విషయాలు మరొక ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం. చాలా సంతోషం అండి. అంటే మీ ఛానల్ ద్వారానే కాకుండా ఐ డ్రీమ్ ద్వారా కూడా మన వాళ్ళందరికీ ఒక మంచి మెసేజ్ ఏదన్నా ఇవ్వాలి అంటే ముగించే ముందు ఏదైనా? తప్పకుండా. మెసేజ్ అని అంటే ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో 10 మందికి మంచి జరుగుతుంది అనుకుంటే ఆ మంచిని 10 మందికి పంచాలన్నదే ఉద్దేశం ఎవరు చేసినా. సో అట్లా మనం చేసే ఒక మంచి పనికి ఒక నలుగురు యాడ్ ఆన్ అయ్యి దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే మన ధర్మం బాగుంటుంది, మన కుటుంబం బాగుంటుంది. ఫస్ట్ మన కుటుంబం బాగుంటే మన ఊరు, మన పక్క వాళ్ళు బాగుంటారు, మన పక్క వాళ్ళు బాగుంటే మన ఊరు బాగుంటుంది, మన ఊరు బాగుంటే మన దేశం బాగుంటుంది, మన దేశం బాగుంటే ప్రపంచం అంతా బాగుంటుంది అన్నట్టు కనిపిస్తుంది మనకి. అట్లా కాకుండా ఫస్ట్ కుటుంబ వ్యవస్థ నుంచి ఏదైనా స్టార్ట్ అవుతుంది. సో మేము నలుగురం చేయడానికి రీజన్ అదే. మీ నలుగురు చేస్తారు చాలా అంటే మనం ఏదైతే చేస్తున్నామో మన పిల్లలు అది ఫస్ట్ ఇష్టం లేకపోవచ్చు, ఇష్టం ఉండొచ్చు, కానీ అమ్మ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి
ఇదేంటో చూద్దాము అని అయితే స్టార్ట్ చేస్తాం. అవును. అది మంచిగా అనిపించింది అనుకోండి వాళ్ళకి, ఖచ్చితంగా దాన్ని Continue లెగసీ చేస్తారు. కంటిన్యూ అవుతుంది. అది కంటిన్యూ అయితే మన ధర్మం నిలుస్తుంది. మన ధర్మానికి మనం ఏదో పాటుపడాల్సిన అవసరం లేదు. మన కుటుంబ వ్యవస్థే మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేలాగా మనం చేయగలుగుతాం. ఫస్ట్ నువ్వు బాగుండు, నీ కుటుంబాన్ని బాగుండేలాగా చూడు, నీ పిల్లల్ని నువ్వు ఎవరినైతే అవును. కన్నావో వాళ్ళని బాగుండేలాగా చూడు. అంతేగాని నీ నీ మన సుఖాలకు నీ స్టేటస్ కోసము అట్లా అవతల వాళ్ళని పాడు చేస్తున్నాం కాకుండా ఉంటే చాలు. ఇప్పుడు మేము గోసేవ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే, గోవుల్ని సంరక్షించాలి అనుకుంటూ ఉంటే అది జరిగేది వెనుక నుంచి జరుగుతూనే ఉంది. సంరక్షణ అనంటే ఏంటి అనంటే, గోవుని మనము ఒక తల్లిదలాగా భావించాలి. మన తల్లిదండ్రుల్ని మనం ఎంతైతే ప్రేమిస్తామో గోవుల్ని కూడా మనం అంతలాగా అలా ప్రేమించగలిగితే, ఆ తల్లిని మనం కాపాడుకోగలిగితే, ఆ తల్లి మన భూమిని కొన్ని రోజులు ఎక్కువలా మనం ఇప్పుడు ఎలాగైతే సుఖంగా ఉండగలుగుతున్నామో మన నెక్స్ట్ జనరేషన్స్ సుఖంగా ఉండేలాగా కాపాడగలగడానికి గోమాత చేస్తుంది. అలాంటి గోవుని కాపాడుకోలేనప్పుడు అది మన దౌర్భాగ్యం. కాబట్టి గోసేవ చేయడానికి మెయిన్ రీజన్ అదే. సో ఎవరైతే మేము చేస్తున్న కంటెంట్ని మెచ్చుకొని మేము చేస్తున్న సేవని, అంటే ఛానల్ త్రూ చేస్తున్న ఆ సేవని ముందుకు తీసుకెళ్ళడానికి మాతో 10 అడుగులు వేస్తున్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా వాళ్ళకి నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ ఛానల్ త్రూ. ఇంకా ఇలా ఇది ముందుకు జరిగేలాగా వాళ్ళు అంటే ఎంతో మంది బ్లెస్సింగ్స్ కూడా ఇస్తుంటారు. అలా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని కూడా కోరుకుంటాను. వాళ్ళు చేస్తున్నది కూడా అంటే చాలామందికి ఈ గోశాలలు మాకు దగ్గర లేవు, అందుకని మీ ద్వారా మేము చేయగలుగుతున్నాము అనే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు నిజంగా వాళ్ళకి లేని దాన్ని కూడా ఒకళ్ళ త్రూ వాళ్ళు చేయగలుగుతున్నారు కదా, అదే చాలా గొప్ప సేవ. సో మీ ఛానల్ త్రూ వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. చాలా సంతోషం గౌతమి గారు. అంటే వాళ్ళందరి బ్లెస్సింగ్స్ మీ పైన అంతలా ఉన్నాయి అని అంటే అందరికీ ఉపయోగపడే, మా ఒక్కరికే కాదు నలుగురు బాగుండాలి అని చెప్పి మీరు ఇస్తున్న, అంటే సోషల్ మీడియాని నలుగురు 4 రకాలుగా ఉపయోగించుకుంటున్నారు. ఒకరు స్వార్థంగా ఏదో రకంగా మేము పిచ్చి కంటెంట్ ఏది పెట్టినా ఏం లేదు, మేము వైరల్ అయిపోవాలి, ఇలా అంటే ప్రమాదము ఉంది, మంచి ఉంది. మీరు వాటి జోలికి వెళ్లకుండా మాకు మంచి జరగాలి, మాతో పాటు నలుగురు బాగుపడాలి, సమాజం బాగుపడాలి అనే ఉద్దేశంతో చేస్తున్న ఈ ప్రయాణం వాళ్ళందరికీ నచ్చింది, అందరూ అంగీకరించారు కాబట్టి ఆ బ్లెస్సింగ్స్ మీకు ఇంత జెన్యున్ గా వస్తున్నాయి. ఇవి ఇంకా కంటిన్యూ అవ్వాలి, అవుతాయి. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు మీకు కూడా. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.